పుడితే అనాథగానన్నా పుట్టాలి కానీ ఇట్లా లొల్లిలు పడే జాయింట్ ఫ్యామిలీలను అయితే అస్సలు పుట్టొద్దు. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 54. చిన్నగా ఉన్నప్పటి నుంచి కడ్డిక పేదరికంలో పెరిగి గొడవలల్లో పెరిగి సిచ్యువేషన్లు చాలా బ్యాడ్గా వర్స్ట్గా అయిన సిచ్యువేషన్లు చూసి అరే ఇవన్నీ కాదురా భయ్, మనమైన ఇంటి పరిస్థితిని మార్చాలి, మా ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి, పైసలు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి అని ఇన్ని డ్రీమ్స్ పెట్టుకొని ఏం చేయలేకపోతున్నా, ఏం కాదేమో నాతో అనిపిస్తుంది. అస్సలు మోటివేషన్ వస్తలేదు. వీటన్నిటికీ కారణం దేవుడు నన్ను ఈ జాయింట్ ఫ్యామిలీలో వాడేయడం. ఇంకో జన్మంటూ నిజంగా ఉంటే దేవుడిని నేను ఒకటే కోరుకుంటా, నన్ను అనాథగా పుట్టిమని చెప్పి. అరే ఒకడు మన ఇంటి కోసం ఇంత కష్టపడుతుండు, మన కోసం ఏదన్నా ఒకటి చేద్దాం అనుకుంటుండు, వాడిని మనం ఎంకరేజ్ చేయాలి, వాడిని మనం సపోర్ట్ చేయాలి అని కాదు. ఎప్పటికీ నీ ఆస్తి ఏంది, నా ఆస్తి ఇంత, నీ గొడవ ఏంది, నా గొడవ ఏంది, నీ ఈగో ఏంది, నా ఈగో ఏంది, ఇవే. పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది అని ఎవ్వరికి ఏమాత్రం ఉండదు. ఈ పేదరికంలో పుట్టడమే పెద్ద శాపం అనుకుంటే అది జాయింట్ ఫ్యామిలీలో పడేసిండు దేవుడు, అది దానికంటే కూడా పెద్ద శాపం. అవి మీ జిందగీలు ఎట్లాగో నాశనమైనాయి, మీరు ఎట్లాగో ఏం బీకలేకపోయారు, కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళనైనా కానీ సరే వాళ్ళని మంచిగా చదువుకొనిచ్చి వాళ్ళని ఏదో ఒకటి పీకేలా చేద్దాం. అది లేదు. ఇవన్నీ చూసుకుంటూ పెరిగినోడు వాడు కూడా మీ లెక్కనే తయారవుతాడు. రేపటి రోజు వాడు చదువు వదిలేసి అన్ని వదిలేసి వాడు కూడా ఏదో మెకానిక్ షాప్లోనో ఏదో హోటల్లోనో పనిచేస్తాడు. ఈ రీల్ చూసే వాళ్ళకి నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఒకవేళ మీకు కనుక జాయింట్ ఫ్యామిలీ ఉండి మీకు కనుక ఇల్లు పొత్తులల్లో కానీ ఇట్లాంటి ఏమైనా పరిశాలు ఉంటే కనుక వెంటనే దూరం చేసుకోండి వీటిని. కారం మెతుకులు తినుకుంటా కిరాయి ఇళ్ళల్లో ఉన్నా కానీ సరే సుఖంగా ఉంటాం. మీ లొల్లిలల్లో మీ ఈగోలల్లో పడి చిన్నపిల్లలకు మాత్రం చైల్డ్హుడ్ ట్రామా మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈ దునియాలో కూడా గొప్పోడు ఉన్నాడు అంటే ఒకటి అప్పు లేనోడు, రెండు అన్నదమ్ముల పొత్తులలో ఇల్లు లేనోడు. మన తాతలు మన అయ్యలు చేసిన తప్పులు మనం చేయొద్దు. దూరంగా ఉండాలి, ఖుషిగా ఉండాలి. సొంత అన్నదమ్ములని శత్రువుల లెక్క అస్సలు చూడొద్దు. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటే చెప్తా, మనం సుఖంగా లేము, మనం గొడవలలో పెరిగినాం, మన పిల్లలు గొడవలలో పెరగొద్దు, వాళ్ళ ఫ్యూచర్ చాలా మంచిగా ఉండాలి.